హాయ్ హలో నమస్తే. తెలంగాణ రాష్ట్రంలో టెట్ నోటిఫికేషన్ వెలువడినటువంటి నేపథ్యంలో ఈరోజు మనం ఈ వీడియోలో ఏం తెలుసుకుందామనంటే తెలంగాణ టెట్కు సంబంధించి 30 మార్కులైనటువంటి తెలుగు సబ్జెక్టు గురించి తెలుసుకుందాం. మరి ఇక్కడ సైకాలజీ 30 మార్కులు, ఇంగ్లీషు 30 మార్కులు, వాటికి ఎంతైతే ప్రాధాన్యత ఉన్నదో తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి అధికార భాష అయినటువంటి తెలుగుకు కూడా 30 మార్కులు అనేటువంటి ఉన్నది. ఇంకొక చిన్న విషయం ఏంటంటే 30కి 30 మార్కులు వచ్చేటువంటి ఏకైక సబ్జెక్టు కూడా తెలుగే. 30కి 30 మార్కులు సంపాదించుకోవడానికి అవకాశము ఉన్నటువంటిది. మరి ఇక్కడ తెలుగులో 30 మార్కులు రావాలి అని అంటే ఎలాంటి పుస్తకాలను చదవాలి, ఏదైనా మెటీరియల్ చదవాలన్నా, ఏదైనా కొనుక్కోవాలన్నా, తెలంగాణ టెక్స్ట్ బుక్లు చదివితే సరిపోతుందా అనేటువంటిది ఇక్కడైతే మనము డిస్కషన్ చేస్తాం. మొత్తం ఇక్కడ 30 మార్కులకు సంబంధించి చూసినట్లయితే టీజీ టెట్కు సంబంధించి మన తెలుగు సబ్జెక్టుకు సంబంధించి 30 మార్కులు చూసినట్లయితే ఈ 30 మార్కులలో 24 మార్కులేమో కంటెంట్కు సంబంధించి కంటెంట్, అదేవిధంగా 6 మార్కులేమో మెథడాలజీకి సంబంధించి. రైట్, ఇక్కడ 24 మార్కులు కంటెంట్, 6 మార్కులు మెథడాలజీకి సంబంధించి. మరి ఇక్కడ మెథడాలజీ అని అంటున్నారు కదా, మరి ఇక్కడ పేపర్ 1కు మెథడాలజీ ఏ బుక్ చదవాలి, పేపర్ 2కు మెథడాలజీ ఏ బుక్ చదవాలి అని చూసినట్లయితే ఇక్కడ వచ్చేవి 6 ప్రశ్నలు 6 మార్కులు, 6 ప్రశ్నలు 6 మార్కులు. పేపర్ 1కు సంబంధించి ఏమో డిఎడ్ పుస్తకం చదవాలి, డిఎడ్ మెథడాలజీ. పేపర్ 2కు అయితేనేమో బిఎడ్ మెథడాలజీ. మరి ఆ బిఎడ్ మెథడాలజీ మొత్తం చదవాల్సిన అవసరం ఉన్నదా అంటే ఏదైనా మీద అంశాలను చూసుకుంటే సరిపోతుందా అని అంటే సరిపోతుంది. అంటే దాదాపుగా మూల్యాంకనం అనేటువంటిది అన్ని సబ్జెక్టులకు సమానంగానే ఉంటుంది. నెక్స్ట్ ఇంకా బోధనా పద్ధతులు తెలుగుకు డిఫరెంట్గా ఉంటాయి. అండ్ మ్యాథ్స్కు, సైన్స్కు, సోషల్కు ట్రై మెథడ్ అనేటువంటిది ఒక రకంగా ఉంటుంది. ఓకే, ఈ బోధనా పద్ధతుల గురించి మెథడాలజీ సంబంధించి తర్వాత డిస్కషన్ అయితే చేస్తాము. మెథడాలజీ సంబంధించి సపరేట్గా నేనైతే ఒక క్లాస్ అయితే చేస్తాను. మరి ఈ రోజు అయితే మనం ఈ వీడియోలో ఈ కంటెంట్కు సంబంధించి 24 మార్కులకు సంబంధించి మరి ఏముంటుంది అనేటువంటిది ఒకసారిగా చూద్దాం. మొత్తం ఇక్కడ 24 మార్కులకు మొత్తం ఇక్కడ మనకు 4 చాప్టర్లు ఉన్నాయి. 4 చాప్టర్లు. ఒకటి పఠనావగాహన. పఠనావగాహన పఠనావగాహన రెండవది తెలంగాణ సాహిత్యము అండ్ సంస్కృతి. తెలంగాణ సాహిత్యము అండ్ సంస్కృతి. మూడవ చాప్టర్ వచ్చేసేసి పదజాలం. 4వ చాప్టర్ వచ్చేసేసి వ్యాకరణం. ఇక్కడ 4 చాప్టర్లు ఉన్నాయి కదా, ఈ 4 చాప్టర్లకు 24 మార్కులు. 24 మార్కులు అన్నసరికి చాలా మంది ఒక అవగాహనకు వచ్చేసేస్తారు, ఒక అంచనాకు వచ్చేస్తారు. ఏంటి ఆ అంచనా అని అంటే ఇక్కడ 24 మార్కులు 4 చాప్టర్లు కాబట్టి ఒక్కొక్క చాప్టర్కు 6 మార్కులు అని అనుకుంటారు, కానీ అది తప్పు. 6 మార్కులు అనుకుంటారు కానీ తప్పది. మరి ఇక్కడ పఠనావగాహన అంటే ఇంతకుముందు ఎట్లా ఇచ్చేదనంటే 2010, 2011, 2012 ఆ టైంలో మొట్టమొదటిలా టెట్టుబడ్డటువంటి సమయంలో పఠనావగాహన అనేటువంటిది లేకుండే. అపరిచిత పద్య భాగం అని, అపరిచిత గద్య భాగం అనేటువంటి పేర్లతోటి పిలిచేది. మరి ఇక్కడ అపరిచిత పద్య భాగము, అపరిచిత గద్య భాగము 2 వస్తున్నాయి అని అంటే ఒక్కోసారి 2 ఇస్తున్నాడు, ఒక్కోసారి 1 ఇస్తా ఉన్నాడు. మరి ఏంది సార్ అపరిచిత పద్య భాగం, అపరిచిత గద్య భాగము అని అంటే అపరిచిత పద్య భాగము అని అంటే అపరిచితుడు, అపరిచితుడు అని అంటే తెలవనటువంటి పద్యము అన్నమాట. తెలవనటువంటి పద్యం అని అంటే ఏంది, మనకు తెలంగాణ పాఠ్య పుస్తకాలలో లేనటువంటి పద్యం. కానీ గత టెట్లలో మనం పరిశీలించి చూసినట్లయితే తెలంగాణ పాఠ్య పుస్తకంలో ఉన్నటువంటి పద్యాలనే ఇవ్వడము జరుగుతూ ఉంది. అంటే పరిచయం లేనటువంటి పద్యాన్ని ఇవ్వాలి. అంటే ఏదో మహాభారతం నుంచి కానివ్వండి, రామాయణం నుంచి కానివ్వండి, ఏదో ప్రబంధాల నుంచి కానివ్వండి, ఏదో పోతన యొక్క కావ్యాల నుంచి కానివ్వండి, పోతన యొక్క రచనల నుంచి కానివ్వండి, శ్రీనాథుని యొక్క రచనల నుంచి కానివ్వండి, ఎవరో ఒక ప్రాచీన కవి యొక్క
కావ్యాల నుంచి ఏదో ఒక పద్యం ఇచ్చి దాని కింద 5 ప్రశ్నలు అనేటివి అడుగుతా ఉన్నారు. మరి ఇప్పుడు అపరిచిత పద్య భాగం అని అంటే టెక్స్ట్ బుక్లవే ఇస్తా ఉన్నాడు. ఒక్కోసారి గత 3-4 చెట్ల నుంచి ఇట్లనే అడుగుతా ఉన్నాడు. అంటే వేరే పుస్తకాల్లో లేనటువంటి పద్యం ఇవ్వాలి కానీ అలా ఇస్తలేడు. మరి ఈసారి ఎట్లా ఇస్తాడో కూడా మనకు తెలియదు. అంటే ఈ పఠనావగాహనకు సంబంధించి మనం ప్రిపేర్ కావాల్సినటువంటిది ఏది ఉండదండి. కానీ ప్రశ్నల యొక్క సరళి, ప్రశ్నల యొక్క విధానం ఏ విధంగా ఉంటుందో మనము అంచనా వేయచ్చు. అంటే ఏదైనా ఒక పద్యం ఇచ్చి ఆ పద్యము ఏ గ్రంథంలో నుంచి గ్రహింపబడింది అని అంటాడు. ఏదైనా ఒక పద్యం ఇచ్చి ఆ పద్యము రాసింది ఎవరు అని అడుగుతాడు. ఏదైనా ఒక పద్యం ఇచ్చి ఆ పద్యంలో ఉన్నటువంటి ఛందస్సును గుర్తించండి అని అంటాడు. ఆ పద్యంలో ఉన్నటువంటి అలంకారాన్ని గుర్తించమని అంటాడు. ఆ పద్యంలో ఉన్నటువంటి ఏదైనా ఒక పదం ఇచ్చి ఆ సంధి విడదీయమని అంటాడు. సమాసం ఇచ్చి విగ్రహవాక్యం గుర్తించమని అంటాడు. అంటే ఏదైనా ఒక విగ్రహవాక్యం ఇచ్చి ఆ పద్యంలో ఉన్నటువంటి సమాసం ఏందో గుర్తించమని అంటాడు. ఆ పద్యంలో ఏదైనా ఒక పదం ఇచ్చి దాన్ని నానార్థాలు చెప్పమని అంటాడు. లేకపోతే ఏమైనా పర్యాయ పదాలు ఇచ్చి ఈ పర్యాయ పదాలు కలిగినటువంటి పదము పద్యంలో ఎక్కడ ఉందో గుర్తించమని అంటాడు. ఏదైనా ఒక ఉత్పత్తి అర్థం ఇచ్చి పద్యంలో ఎక్కడ ఉందో గుర్తించమని అంటాడు. అంటే ఈ వ్యాకరణాంశాలకు సంబంధించి, పదజాలానికి సంబంధించి ఈ అపరిచిత పద్య భాగంలో ప్రశ్నలు అయితే అడగడానికైతే అవకాశము ఉన్నది. చాలా వరకు కన్ఫ్యూజ్ అవుతా ఉంటారు. ఈ అపరిచిత పద్య భాగం ఏంది, అపరిచిత పద్య భాగం ఏంది, పఠనావగాహన ఏంది అని అనుకుంటా ఉంటారు. ఏం లేదండి, తెలిసినటువంటి పద్యము, తెలియనటువంటి పద్యము. ఇక్కడ తెలిసినటువంటి పద్యాన్ని ఎక్కువగా ఇస్తున్నారు, కానీ అసలు టాపిక్ మాత్రం ఇక్కడ ఇవ్వాల్సింది మాత్రం తెలియనటువంటి పద్యం. ఇక్కడ అపరిచిత పద్య భాగం అనేటువంటి తీసేసింది కాబట్టి ఇప్పుడు పఠనావగాహన అనేటువంటిది పెట్టింది కాబట్టి పఠన మీద ఏ మాత్రం అవగాహన ఉందనేటువంటి పరీక్షించడం కోసము పాఠ్య పుస్తకాలలో నుంచి పద్యాలు అనేది ఇస్తుందని నేను అనుకుంటున్నాను. అపరిచిత పద్య భాగం అనేటువంటిది ఇవ్వలేదు కాబట్టి, ఇంతకుముందు అట్లా ఇచ్చాడు కాబట్టి మన సిలబస్లో పదము మార్చాడు కాబట్టి ఇట్లా ఇస్తుందని అనుకుంటున్నాను. ఏదైనా ఒక పద్యం మనకు టెక్స్ట్ బుక్లలో ఉన్నటువంటి పద్యం ఇవ్వచ్చు. ఇప్పుడు దానశీలం నుంచి అయినా ఇవ్వచ్చు, త్యాగ నిరతని నుంచి ఇవ్వచ్చు, చెమ్మకూర వెంకట కవి విజయవిలాసం నుంచి అని ఇవ్వచ్చు. ఎక్కువగా ఈ ప్రాచీనానికి సంబంధించి, ప్రాచీన కవులకు సంబంధించి పాఠ్యాంశాల మీద ఎక్కువగా అవగాహన పెంచుకోవాలి. ఓకే, ఇది అపరిచిత పద్య భాగం. అపరిచిత గద్య భాగం అని అంటే ఏంటంటే ఈ గత 2-3 టెట్ల నుంచి గద్య భాగం నుంచి అడుగుతలేడు. గద్య భాగం అంటే ఏదైనా ఒక పేరాగ్రాఫ్ ఇచ్చి ఆ పేరాగ్రాఫ్కు సంబంధించి 5 ప్రశ్నలు ఇచ్చి ఆ 5 ప్రశ్నలకు సంబంధించిన సమాధానం పేరాగ్రాఫ్ లో గుర్తించమని దానికి 4 ఆప్షన్స్ ఇచ్చి ఇవ్వడం జరుగుతుంది. ఒకవేళ అపరిచిత గద్య భాగము, అపరిచిత పద్య భాగం 2 ఇస్తే మాత్రము 10 మార్కులు ఇక్కడనే పోతాయి. 10 మార్కులు ఇక్కడే పోతాయి. 10 మార్కులు ఇక్కడే పోతాయి. ఇక 24 మార్కులలో ఇక 14 ఉంటాయి. ఈ 14 మార్కులకు వెళ్ళి మరి 3 చాప్టర్లు పంచుకోవాలి 14 మార్కులు. కాబట్టి ఏం చేస్తా ఉన్నాడంటే పఠనావగాహనలో భాగంగా 5 మార్కులే ఇస్తే మిగతా వాటికి మనం ఎక్కువగా అడగడానికి అవకాశం ఉంటుందనే ఉద్దేశంతో అక్కడ ఓన్లీ ఒక పద్యం ఇచ్చి దాని కింద 5 ప్రశ్నలు అడుగుతా ఉన్నాడు. అంటే 2 అయినా ఇవ్వచ్చు, 1 అయినా ఇవ్వచ్చు, 1 ఇవ్వడానికైతే అవకాశం ఉన్నది. రైట్, 2వ చాప్టర్ చూసినట్లయితే తెలంగాణ సాహిత్యము సంస్కృతి. మరి తెలంగాణ సాహిత్యము సంస్కృతికి సంబంధించి 2వ చాప్టర్కు సంబంధించి పేపర్ 1 వాళ్ళకు ఎలాంటి సిలబస్ ఉంది, పేపర్ 2 వాళ్ళకు ఎలాంటి సిలబస్ ఉందో ఒకసారిగా మనం చూద్దాం. పేపర్ 1 వాళ్ళు మాత్రం తప్పనిసరిగా 3వ తరగతి నుంచి 8వ తరగతి వరకు చదువుకోవాలి. అంటే 5 వరకు సరిపోతుంది, కానీ 8వ తరగతి వరకు కూడా అడుగుతున్నాడు కాబట్టి అట్లా చదువుకొని పెట్టుకోవడం బెటర్. సార్ మరి పేపర్ 2 వాళ్ళు 6 నుంచి 6, 7, 8 చదివితే సరిపోతుంది, బట్ 9, 10 తరగతులకు వెళ్ళి కూడా అడగడానికి అవకాశం ఉంది. ఒకసారి ఏం చేసిండనంటే 9వ తరగతిలో మరి వాయసం అనేటువంటి పాఠం నుంచి అడిగిండు, సలేంద్ర లక్ష్మీనారాయణ కోరస్ నుంచి అడిగిండు, అనేకమైనటువంటి పాఠాల గురించి అడుగుతా ఉన్నాడు. కాబట్టి 9, 10 వాటి మీద కూడా మనము చదివి పెట్టుకోవాలి. మరి 3, 4, 5 చదివితే సరిపోతుంది అనేటువంటి పేపర్ 1 వాళ్ళకు చెప్తా ఉంటారు, కానీ 6, 7, 8 కూడా చదువుకొని పెడితే బెటరు. దానికి సంబంధించి ఏం లేదు,
తెలంగాణ పాఠ్య పుస్తకాలు మాత్రమే చదవాలి, గుర్తుపెట్టుకోండి. ఇక్కడ సిలబస్లో చాప్టర్ ఏంటంటే తెలంగాణ సాహిత్యము మరియు సంస్కృతి. సాహిత్యం ఎక్కడ ఉంటుంది, సంస్కృతి ఎక్కడ ఉంటుంది అని అంటే తెలంగాణ పాఠ్య పుస్తకాలలో 6, 7, 8, 9, 10 తరగతులలోనేమో సాహిత్యం ఉంటుంది. 3, 4, 5 తరగతులలోనేమో సంస్కృతి ఉంటుంది. సంస్కృతం కాదు, సంస్కృతి ఉంటుంది. ఎందుకంటే ఈ మధ్యలో సంస్కృతం అనేటువంటిది పేపర్లలో చదివి విని సంస్కృతం పోతుంది అది. ఓకే, 3, 4, 5 తరగతులలోనేమో సంస్కృతి కల్చర్ ఉంటుంది. మరి 6, 7, 8, 9, 10 తరగతులలోనేమో సాహిత్యం ఉంటుంది. ఓకే, మరి ఇక్కడ సంస్కృతికి సంబంధించి సంస్కృతి అని అంటే ఏమిటి, సాహిత్యం అని అంటే ఏమిటి అని కూడా సిలబస్లో కూడా నిర్ధారించాడు. ఈ తెలంగాణ సాహిత్యము సంస్కృతి అని ఇచ్చి దాని కింద కొన్ని టాపిక్లు ఇచ్చాడు. ఒకటి కవులు, కావ్యాలు, రచయితలు. రెండవది ప్రక్రియలు. మూడవది శతకాలు. నాలుగవది కళాకారులు. ఐదవది వేడుకలు. ఆరవది క్రీడలు, పాటలు. ఇది రెండవ చాప్టర్ సంబంధించి. కవులు, కావ్యాలు, రచనలు అని అంటే 3, 4, 5 తరగతులలో అయితే ఏమీ లేవు. మరి కవులు, కావ్యాలు, రచయితల సాహిత్యానికి సంబంధించి ఏమైతే లేవు. కానీ పుస్తకంలో యొక్క ముందు అట్టాల మీదుగా కొన్ని పాటలు అయితే ఇవ్వడం జరిగింది, వాటిని గుర్తుపెట్టుకోవాలి. కథనాన శత్రువుల కుత్తు కలవలీల ఉత్తరించిన బలోన్మత్తులేలిన భూమి వీరులకు మొగసాలరా తెలంగాణ వీరులకు కారాచిరా. రావెల్ల వెంకటరామారావు 1969 తెలంగాణ ఉద్యమానికి సంబంధించి తెలంగాణ రాష్ట్ర గీతాన్ని రాసింది ఎవరు అని అంటే రావెల్ల వెంకట రామారావు. ఈ పుస్తకాల యొక్క ఈ అట్టాల మీద ఇవైతే ఇవ్వడము జరిగింది. ఒటికోట ఆళ్వార స్వామి గురించి, జ్ఞానపీఠ అవార్డు గ్రహీతల గురించి. జ్ఞానపీఠ అవార్డు గ్రహీతలు విశ్వనాథ సత్యనారాయణ, డాక్టర్ సి నారాయణ రెడ్డి గారు, రావూరి భరద్వాజ. 1970లో రామాయణ కల్పవృక్షానికి గాను విశ్వనాథ సత్యనారాయణకు జ్ఞానపీఠ అవార్డు వచ్చింది. 1988లో విశ్వంబర అనేటువంటి కావ్యానికి గాను డాక్టర్ సి నారాయణ రెడ్డి గారికి జ్ఞానపీఠ అవార్డు వచ్చింది. 2012లో పాకుడు రాళ్ళు అనేటువంటి నవలకు గాను రావూరి భరద్వాజకు జ్ఞానపీఠ అవార్డు రావడం జరిగింది. ఒటికోట ఆళ్వార స్వామి దేశోద్ధారక గ్రంథమాల, నా గొడవ అనేటువంటి పుస్తకాన్ని ముద్రించినటువంటి వ్యక్తి. ఆంధ్ర జనసంఘం నల్గొండ జిల్లాకు అధ్యక్షునిగా పనిచేశాడు. అదేవిధంగా గోల్కొండ పత్రికలో ప్రూఫ్ రీడర్గా పనిచేశాడు. మరి ఈ ఒటికోట ఆళ్వార స్వామి గురించి కూడా ఆ పుస్తకం యొక్క అట్టాల మీద ఇవ్వడము జరిగింది. అదేవిధంగా పైడిమర్రి వెంకట సుబ్బారావు ప్రతిజ్ఞ. ఈ విధంగా మరి పుస్తకాల యొక్క అట్టాల మీద ఇచ్చినటువంటి వాటిని గురించి కూడా మనం చూడాల్సినటువంటి అవసరం ఉన్నది. ఓకేనా? అదే ఇక్కడ ఈ కవులు, కావ్యాలు, రచనలకు సంబంధించి ఎట్లా అడుగుతున్నాడు అనేటువంటి చూసినట్లయితే ఏదైనా ఒక ప్రశ్న, ఇప్పుడు అభినందన అనేటువంటి పాఠ్యభాగం ఉన్నది. ఈ అభినందన అనేటువంటి పాఠ్యభాగము ఏ ప్రక్రియకు సంబంధించింది? గేయ ప్రక్రియ. ఈ అభినందన అనేటువంటి పాఠ్యభాగము ఎవరికి సంబంధించింది? శ్రమదాచని హాలికులకు, తలవంచని సైనికులకు వందనాలు అభివందన చందనాలివే. శ్రమదాచని హాలికులకు, తలవంచని సైనికులకు. శ్రమదాచని హాలికులకు, తలవంచని సైనికులకు. అదేవిధంగా వానమామలై వరదాచార్యులు రైతు బిడ్డ అనేటువంటి కావ్యం. రైతు బిడ్డనేమో వానమామలై వరదాచార్యులు, కాపు బిడ్డనేమో గంగుల సాయిరెడ్డి. వలస కూలి
ముకురాల రామిరెడ్డి. వలస కూలి మస్తుగా దొరుకుతాదని కోసదేశము పోతివా, ఎన్నడొస్తవు లేబరి పాలమూరి జాలరి. కూలి మస్తుగా దొరుకుతాదని కోసదేశము పోతివా, ఎన్నడొస్తవు లేబరి పాలమూరి జాలరి. కూలి మస్తుగా వలస కూలి ముకురాల రామిరెడ్డి, విడిజోడు అనేటువంటి కథానిక. ఇట్లా మరి ఒక కవి గురించి చెప్పినామని అంటే ఆయన గురించి ఒకటే గుర్తుపెట్టుకోండి, టెక్స్ట్ బుక్ల ఏదైతే రచనలు ఉన్నాయో, ఆ కవి యొక్క రచనలు ఏవైతే ఉన్నాయో వాటి మీద మాత్రమే ప్రశ్నలు రావడము జరుగుతుంది. ఒకటే మరి సేమ్ పోలికగా ఉన్నటువంటి రచనల మీద కాన్సన్ట్రేషన్ చేయండి. ఇప్పుడు జైలు అనేటువంటి కథల సంపుటి పొట్లపల్లి రామారావు, జైలు లోపల అంటేనేమో వట్టికోట అల్వార్ స్వామి. జైలు లోపల. ఇప్పుడు ఈ స్వీయ చరిత్ర మీద ఎక్కువగా కాన్సన్ట్రేషన్ చేయండి. 50 సంవత్సరాల జ్ఞాపకాలు దేవులపల్లి రామానుజరావు. పత్రికల మీద కాన్సన్ట్రేషన్ చేయండి. శోభ అనేటువంటి పత్రిక దేవులపల్లి రామానుజరావు. దక్కన్ స్టార్ అనేటువంటి ఆంగ్ల పత్రిక సంపాదకుడు కృష్ణస్వామి ముదిరాజ్. కాకతీయ అనేటువంటి మాసపత్రిక డాక్టర్ పివి నరసింహారావు గారు. అంటే ఇట్లా స్వీయ చరిత్రల మీద, యాత్రా చరిత్ర అంటే ఒకటే ఉన్నది, నా ప్రథమ విదేశీ యాత్ర ముద్దు రామకృష్ణయ్య. జీవిత చరిత్ర అంటే భాగ్యరెడ్డి వర్మ జీవిత చరిత్ర, దీన్ని రాసింది ఎంపి గౌతమ్ సంకలనం. ఈ ఎంబి గౌతమ్ యొక్క భాగ్యరెడ్డి వర్మ జీవిత చరిత్రలో భాగ్యోదయం అనేటువంటి పేరుతోటి వ్యాసం రాసింది ఎవరు అంటే కృష్ణస్వామి ముదిరాజ్. ఇట్లా ఏ కవి గురించి తెలుసుకున్నావు? చెరబండరాజు బద్దం భాస్కర్ రెడ్డి 1965లో దిగంబర కవి, 1970లో విప్లవ కవిగా మారాడు. కొండల పగలేసినం, బండలను పిండినం, మానెత్తురు కంకరగా ప్రాజెక్టులు కట్టినము, శమయబడి ధీరో. చూడండి, శమయబడిదిరో అని అంటాడు. ఇట్లా మరి సుద్దాల హనుమంతు పల్లెటూరి పిల్లగాడ. ఆయన ఏమంటాడంటే ఈ భూమి నీదిరా, ఈ నిజాం ఎవడరా అని అంటాడు సుద్దాల హనుమంతు. పల్లెటూరి పిల్లగాడ పసలగాసే మునగాడ, పాలుమరచి ఎన్నాళ్ళయిందో అనేటువంటి పాట. అదేవిధంగా శతకాల మీద కూడా ప్రశ్నలు అనేటువంటివి రావడానికి అవకాశం ఉంది. ఇక్కడ ప్రక్రియలు, శతకాలు, ఈ మూడు చాప్టర్లు, ఈ 3 టాపిక్లు అనేటువంటివి సాహిత్యానికి సంబంధించే 3 చాప్టర్లు. తర్వాత కళలు, కళాకారులు, వేడుకలు, క్రీడలు, పాటలు, ఇది సంస్కృతి. ఈ సంస్కృతి అంటే ఎక్కడ ఉంటుంది? 3, 4, 5 తరగతులలో ఉంటుంది. కవులు, కావ్యాలు, రచనలు, ప్రక్రియలు, శతకాలు ఎక్కడ ఉంటాయి? 6, 7, 8, 9, 10 తరగతులలోనేమో ఈ 3 టాపిక్లు. నా కళలు, కళాకారులు, వేడుకలు, క్రీడలు, పాటలు అనేటువంటివేమో ఇక్కడ. మరి క్రీడలు, పాటలు అనేటువంటి చూసినట్లయితే క్రీడలకు సంబంధించి మనకు గ్రామాల్లోని క్రీడలు అంటే గ్రామాల్లోని వేడుకలు, క్రీడా వినోదాల గురించి కూడా మనకు పాట ఉంది దేవులపల్లి రామానుజరావుది. రేడియో ప్రసంగం, అందులో కొన్ని రకాలైనటువంటి క్రీడలను పరిచయం చేశాడు. అక్ష క్రీడ, పాచికల ఆటకే మరొక పేరు అక్ష క్రీడ. ఈ జిల్లగోన లేదా బుర్రగోన లేదా గిల్లిదండ, దానికి స్వదేశీ క్రికెట్ అనేటువంటి పేరు. ఇట్లా క్రీడల గురించి అందులో ఇవ్వడం జరిగింది. ఇవి కాక ఇంకేమైనా క్రీడలు ఉన్నాయా? అందులోనే కొన్ని రకాలైనటువంటి పాటలు ఉన్నాయి. సామికల పాటలు, పౌరాణిక పాటలు, వాటికి సంబంధించినవి కూడా మనం కాన్సన్ట్రేషన్ చేయాల్సిన అవసరం ఉన్నది. ఊర్మిళాదేవి నిద్ర అనేటువంటిది దేనికి సంబంధించినటువంటి స్త్రీల యొక్క రామాయణపు పాటలు. శ్రీరామ భూపాలుడు పట్టాభిషిక్తుడై కొలు ఉండగా, భరత క్షేత్రజ్ఞులప్పుడు సౌమిత్రి వరస సేవలు చేయగా, మారుతాత్ముజలప్పుడు. ఇట్లా ఈ విధంగా మరి ఈ ఊర్మిళాదేవి నిద్ర అనేటువంటిది స్త్రీల రామాయణపు పాటలకు సంబంధించి, అది కూడా మన టెక్స్ట్ బుక్లలో ఉన్నది. ఊర్మిళాదేవి నిద్ర దేనికి సంబంధించింది? ఇట్లా మరి అనేకమైనటువంటి క్రీడలు, పాటలు, వేడుకలు ఉన్నాయి. కళలు, కళాకారుల గురించి కూడా ఉంది. ఒగ్గు కథ గురించి ఉంది, బుర్ర కథ గురించి ఉన్నది, కళాకారులలో మిదరావుల గురించి ఉన్నది. ఒగ్గు కథ ప్రాశస్త్యాన్ని
ప్రపంచవ్యాప్తం చేసినటువంటి కళాకారుడు మిద్దె రాములు. ఒగ్గు కథ పితామహులుగా పేరొందినటువంటి వ్యక్తి డాక్టర్ చుక్కా సత్తయ్య. బుర్రకథ పితామహుడు నాజర్. ఇట్లా మరి అనేకమైనటువంటి కళారూపాలు, అనేకమైనటువంటి కళాకారుల గురించి, క్రీడల గురించి, వేడుకల గురించి, పాటల గురించి మరి ఈ 3, 4, 5 తరగతులు, అదేవిధంగా 6, 7, 8, 9, 10 తరగతులలో ఉన్నటువంటి సంస్కృతిని కూడా మనము కవర్ చేయాల్సిన అవసరము ఉన్నది. అంటే ఇక్కడ ఈ సాహిత్యం అనేటువంటి సముద్రంలో మనం ఒక టెక్స్ట్ బుక్కులే ప్రామాణికము. వ్యాకరణాంశాలు కూడా టెక్స్ట్ బుక్లో పాఠ్యాంశం అయిపోయిన తర్వాత ఏవైతే వ్యాకరణాంశాలు ఉన్నాయో వాటినే ప్రాక్టీస్ చేయండి. వేరేవి అవసరము లేదు. మీరు టెక్స్ట్ బుక్ పర్ఫెక్ట్గా ఉంటే 30కి 30 మార్కులు, 24 మార్కులకు 24 మార్కులు అయితే సంపాదించవచ్చు. వేరే అదనంగా ఏమి బిట్లు అనేటువంటివి రావు, గుర్తుపెట్టుకోండి. ఇది 2వ చాప్టర్. తర్వాత 3వ చాప్టర్ ఏంటంటే పదజాలము, వొకాబులరీ. ఈ వొకాబులరీకి సంబంధించి ఏమేమి ఉన్నాయనంటే సిలబస్లో ఏమి ఇచ్చాడు అని అంటే సామెతలు, జాతీయాలు, పొడుపు కథలు, తెలంగాణ పదజాలము, పదాలు, అర్థాలు, నానా అర్థాలు, పర్యాయ పదాలు, ప్రకృతి వికృతులు, ఉత్పత్తి అర్థములు. ఇవి ఎక్కువగా సామెతలు, జాతీయాల మీద ప్రశ్నలు వస్తున్నాయి. ఈ కింది వానిలో జాతీయాన్ని గుర్తించండి, ఈ కింది వానిలో సామెతను గుర్తించండి. మరి జాతీయానికి సామెతకు ఉన్నటువంటి తేడా చాలా వరకు తెలియదు. చాలా వరకు ఏముంటారంటే పొడుగుంటేనేమో సామెత, పొట్టిగుంటేనేమో జాతీయం అని అనుకుంటున్నారు. దట్ ఈస్ రాంగ్. పదాలకు ఉన్నటువంటి సహజమైనటువంటి అర్థాన్ని మరుగుపరిచి వేరే అర్థంలో ప్రయోగించేటువంటి పదాలు లేదా పదబంధాలను జాతీయాలు అంటారు. కాకి ముక్కుకు దొండపండు అనేటువంటిది ఉన్నది. కాకి ముక్కు అనేటువంటి పదానికి ఒక అర్థం, దొండ పండు అనేటువంటి పదానికి ఒక అర్థం. కానీ ఈ 2 పదాల యొక్క అర్థాలు వేరే కానీ, మరి ఈ 2 పదాల యొక్క అర్థాలు వేరే కానీ ఈ 2 పదాల యొక్క అర్థాన్ని మరుగుపరిచి వేరే అర్థంలో ప్రయోగిస్తున్నాం. కాకి ముక్కుకు దొండపండు అనేటువంటి జాతీయాన్ని ఏ అర్థంలో ప్రయోగిస్తున్నామంటే ఒక అందమైనటువంటి అమ్మాయికి విహీనమైనటువంటి అబ్బాయిని ఇచ్చి పెళ్లి చేసినప్పుడు వాళ్ళ జంటను చూస్తే ఏం రాయిల యొక్క జంట కాకి ముక్కుకు దొండపండు లెక్కనే ఉన్నది ఎందురా అని అంటారు. అంటే వీరి యొక్క అర్థాలు వేరు, వేరే అర్థంలో ప్రయోగించడం కాదు జాతీయం. ఒక అనుభవంతో నీతి బోధాత్మకంగా అనుభవయుక్తము, సందేశాత్మకతము ఉండి మరి సంక్షిప్త వాక్య రూపంలో ఉన్నటువంటి లోకుల యొక్క చమత్కార ఉక్తి సామెత అని అంటారు. అనుభవంతో చెప్పబడాలి, నీతిని చెప్పబడాలి, ఒక సందేశం అనేటువంటిది ఉండాలి. ఏడ్చేదాని ఎడమ చేయి కింద, కుట్టేదాని కుడి చేయి కింద కూర్చోరాదు అని అంటారు. ఒకరిని చంపితే వైద్యుడు, అశ్విని కురిస్తే అంతా నష్టం. ఇట్లాంటివి తెలంగాణ పాఠ్యపుస్తకాలలో ఎన్నో సామెతలు ఉన్నాయి. వాటన్నిటిని చదువుకోండి. అదేవిధంగా జాతీయాలు కూడా ఏ అర్థాలలో, ఏ సందర్భాలలో ప్రయోగిస్తున్నారో కూడా చదువుకోండి, సరిపోతుంది. అన్నిటిని చెప్పొచ్చు. నేను ఒకరోజు చెప్తానులేండి మన సామెతలకు సంబంధించి, జాతీయాలకు సంబంధించి అవన్నీ కూడా ఒకరోజు చెప్తాను యూట్యూబ్లో. నెక్స్ట్ ఇంకా చూసినట్లయితే తెలంగాణ పదజాలం ఏంది? తెలంగాణ ప్రాంతానికి మాత్రమే ప్రత్యేకమైనటువంటి పదజాలం మీద ప్రశ్నలు వస్తున్నాయి. ఒకసారి అడిగాడు, అర్రా అంటే ఏంది? గది. జిమలు అంటే ఏంది? చేపలు. పుడా అంటే ఏంది? ప్యాకెట్. డై అంటే ఏంది? గేమ్. ఇట్లా మరి తెలంగాణ ప్రాంత తంతెలు అంటే ఏంది? మెట్లు. తెలంగాణ ప్రాంతానికి మాత్రమే పరిమితమైనటువంటి పదజాలానికి సంబంధించి కూడా ప్రశ్నలు అడుగుతున్నాడు. ఇక అర్థాలు, నానా అర్థాలు, పర్యాయ పదాలు, ఉత్పత్తి అర్థాలు, ప్రకృతి వికృతుల గురించి చూసినట్లయితే ఇక తెలంగాణ పాఠ్యపుస్తకాల వెనకాల ఉన్నటువంటివి చూస్తే మరి సరిపోతుంది. అది పదజాలానికి సంబంధించి. నెక్స్ట్ వ్యాకరణం. ఈ వ్యాకరణానికి సంబంధించి ఏం చదవాలి అని అంటే ముఖ్యంగా ద్విత్వాక్షరాలు, సంయుక్తాక్షరాలు, సంశ్లేషాక్షరాలు, వర్ణమాలలోని పరుషాలు, సరళాలు, స్థిరాలు, వర్గయుక్కులు, వర్గాక్షరాలు, అంతస్తములు, ఊష్మములు, వీటి గురించి వర్ణమాలలో ఉన్నటువంటి చదువుకుంటే సరిపోతుంది. తర్వాత అదేవిధంగా లింగాలు, పరుషాలు, కాలాలు, వచనాలు, అదేవిధంగా భాషాభాగాలు, ఔపవిభక్తులు, విభక్తులు, ఔపవిభక్తులు, అదేవిధంగా సమాసాలు, సందులు, వాక్యాలు, రకాలు, వాక్యాలు, భేదాలు,
ప్రత్యక్షానుకూతి వాక్యము, పరోక్షానుకూతి వాక్యము, కర్తరీ వాక్యము, కర్మణీ వాక్యము, ఛందస్సు, అలంకారాలు, అదేవిధంగా అర్ధ విపరిణామం. ఇవి వ్యాకరణాంశాలకు సంబంధించి. డైరెక్ట్ తెలంగాణ పాఠ్యపుస్తకాలలో ఏవైతే ఉదాహరణలు ఉన్నాయో అవే అడుగుతుంది. మండే ఎండ నిప్పుల కొలిమ అన్నట్లుంది. ఇది ఏ అలంకారం? ఉత్ప్రేక్ష అలంకారం. నిన్నటి క్లాసులోనే నేను ఉత్ప్రేక్ష అలంకారం గురించి, ఉపమా అలంకారం గురించి ఆల్రెడీ యూట్యూబ్లో పెట్టాను, చూసుకోండి. యూట్యూబ్లో పెట్టాను. ప్రతిరోజు మొన్న వర్ణమాల గురించి పెట్టాను, తర్వాత ఇంకొక వర్ణమాల పార్ట్ 1, పార్ట్ 2 వర్ణోత్పత్తి స్థానాల గురించి, ప్రత్యయాల గురించి అనే రోజు ఒక వీడియో అనేటువంటిది పెడతా ఉన్నాను. ప్రతిరోజు ఏ సమయంలో ఎక్కడున్నా 7:30 సమయంలో ఒక వీడియో అయితే యూట్యూబ్లో మీకు ప్రత్యక్షం అవుతుంది. టెట్ సిలబస్కైనా కావచ్చు, స్కూల్ అసిస్టెంట్ సిలబస్ అయినా కావచ్చు, ఎల్పి సిలబస్ అయినా కావచ్చు, ఏపీదైనా కావచ్చు, తెలంగాణదైనా కావచ్చు, రోజుకొక వీడియో చొప్పున అయితే నేను యూట్యూబ్లో పెట్టడము జరుగుతుంది. మన యూట్యూబ్ ఛానల్ పేరు టీఎల్జీ స్టడీస్. ఇంతకుముందు టీఎల్జీ స్టడీ సర్కిల్ అనేటువంటిది ఉండేది. కొన్ని అనివార్య కారణాల వల్ల ఆ పేరును మార్చడము జరిగింది. ఓకే, మొట్టమొదటగా ఎవరైతే ఈ ఛానల్ని చూస్తూ ఉన్నారో తప్పనిసరిగా మరి మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. ఏమైనా సందేహాలు ఉంటే కమెంట్ చేయండి. అదేవిధంగా ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఎందుకు సబ్స్క్రైబ్ చేసుకోవాలి అనేటువంటిది డౌట్. ఎందుకు సబ్స్క్రైబ్ చేసుకోవాలని అంటే, నేను ఏదైనా ఒక యూట్యూబ్లో లైవ్ పెట్టినటువంటి సందర్భంలో సబ్స్క్రైబ్ చేసుకున్నటువంటి వాళ్ళు మాత్రమే లైవ్ చాట్ చేయడానికి అవకాశం ఉంటుంది. అంటే ఏవైనా మీకు డౌట్స్ వచ్చినటువంటి సందర్భంలో నన్ను ప్రశ్న అడగాలని అంటే, అందులో చాట్ చేయాలంటే సబ్స్క్రైబ్ చేసి ఉంటేనే చాట్ చేయడానికి అవకాశం ఉంటుంది. వేరే ఉట్టి ముచ్చట్లు నేను సబ్స్క్రైబ్ చేయడం కోసము ఈ ముచ్చట్లని చెప్తున్నామని కూడా అనుకోవచ్చు. మీరు ఏమైనా అనుకొని వాస్తవాలు మాత్రమే చెప్తాం. ఇక అట్లాంటి వాళ్ళం అయితే ఇక రోజో వీడియో పెట్టాల్సిన అవసరము లేదు. ఇవి ఎంటర్టైన్మెంట్ ఛానళ్ళు కావు, ఎడ్యుకేషన్ ఛానళ్ళు. దీని ద్వారా రెవెన్యూ అనేటువంటిది ఎక్కువగా వచ్చేటువంటి అవకాశం కూడా ఏది ఉండదు. అంటే మనకు తెలిసినటువంటి జ్ఞానము, మనము నేర్చుకున్నటువంటి జ్ఞానము 10 మందికి పంచడం ద్వారా ఇంకా జ్ఞానం అనేటువంటిది పెరగడానికి అవకాశం ఉంటుందనే ఉద్దేశంతో ఇవన్నిటిని తెలియనటువంటి వారికి తెలియపరచడమే ఇది. ఓకేనా? రైట్. ఇది టెట్కు సంబంధించి 24 మార్కులకు సంబంధించినటువంటి విశ్లేషణ అన్నమాట. మొత్తం 4 చాప్టర్లు. మరి ఈ ప్రశ్నలు ఎట్లా పడుతున్నాయి ఏంది అని చూసినట్లయితే, ఈ ప్రశ్నలకు సంబంధించి కూడా నేను ప్రతిరోజు కాకుండా ఒక 2 రోజులకు ఒకసారి అయితే బిట్స్ అనేటువంటి కూడా నేను ఇక్కడ ప్రాక్టీస్ అనేటువంటి చేస్తాను. అది జూమ్ యాప్లో అది రికార్డ్ చేసి యూట్యూబ్లో అయితే పెట్టడము జరుగుతుంది. ఓకేనా? రైట్. ఇది ఈ టెట్కు సంబంధించినటువంటి విశ్లేషణ. కాబట్టి మొట్టమొదటిసారిగా చూస్తున్నటువంటి వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒకవేళ మీకు నేను చెప్పినటువంటి సమాచారం మీకు నచ్చినట్లయితేనే లైక్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మాత్రము క్వాలిఫికేషన్ సంబంధించి కానీ, మరి క్వాలిఫికేషన్ సంబంధించి కూడా చాలా మందికి ఈ డౌట్స్ అనేటువంటి చాలా ఉంటే వాటికి సంబంధించి కూడా నేను ఒక వీడియో అయితే చేస్తాను. ఓకే, థ్యాంక్ యూ.